ప్రభుత్వం చేపట్టిన పశు వైద్య పశు సంస్కరణ శాఖ ఆధ్వర్యంలో జంతువులకు టీకాలు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మా మామిడిపల్లి విలేజ్కి డాక్టర్లు వచ్చారు. అందులో భాగంగా ఈరోజు అన్నిటికీ టీకాలు ఇవ్వడం జరిగింది. ఒకవేళ టీకాలు ఇవ్వని పశువులకు కూడా రేపటి రోజు వచ్చి ఇస్తామని చెప్పి డాక్టర్ చెప్పడం జరిగింది. ఈ టీకాలని కూడా రైతులు ఎలాంటి అపోహలు లేకుండా అందరూ బర్రకు అందరూ సహకరించి టీకాలు వేయించుకున్నారు. మిత్రులారా, ఇవాళ ఆర్మూర్ మండలంలో ప్రారంభమైన ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంలో భాగంగా మామిడిపల్లి గ్రామంలో ఉన్నటువంటి అన్ని గేదె జాతి మరియు గోజాతి పశువులకి గాలికుంటు వ్యాధి రాకుండా వ్యాధి నివారణ టీకాలు ఇవ్వడం జరిగింది. అయితే ప్రతి సంవత్సరము 2 సార్లు చేస్తున్నప్పటికీ కూడా అక్కడక్కడ కొందరు పశు పోషకులు చూలు పోతుందని, పాలు తగ్గిపోతాయని మాకు టీకాలు వద్దు అని అంటున్నారు. ఈ సందర్భంగా ఆర్మూర్ మండల పశుసంవర్ధక శాఖ నుంచి పాడి పోషకులకి మేం చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఏ ప్రభుత్వం అయినా సరే ఇచ్చే టీకాల వల్ల చూలు పోవడం జరగదు, పాల ఉత్పత్తి తగ్గిపోవడం జరగదు. కాబట్టి ఇట్లాంటివన్నీ పక్కన పెట్టి పాడి పోషకులందరూ కూడా వారి వారి పశువులకి పశువైద్య సిబ్బంది చేత ఖచ్చితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ఇప్పించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ సుమారు 70-80% ఆడి పశువులకి వ్యాక్సిన్ వేయడం జరిగింది. రేపు కూడా ఇక్కడే కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఎవరింట్లోనైనా తప్పిపోయి ఉంటే వాళ్ళు రేపు కూడా ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.